ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశపు జెండా ఎగరేయరు. వాళ్ళ కాషాయం జెండాని ఎగరేసుకుంటారు. ఇది ఒకప్పుడు. అదేమీ ఆర్ఎస్ఎస్ఏ కాదు, కమ్యూనిస్టులు ఎగరేయరు, ఎవరు ఎగరేయకూడదు. ఎందుకంటే మనకి ఇదివరకు జాతీయ జెండా ఎగరేయడం అంటే ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం చేసేవాళ్ళు. అప్పుడున్నటువంటి దీంట్లో 1999 సంవత్సరంలో నవీన్ జిందాల్ అప్పుడు కోర్టులో కేసు వేశారు. ఇట్లాగ మేము జెండా ఎగరేయడానికి ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో మా ఆఫీసులో జాతీయ జెండా ఎగరేద్దామంటే మా ఫ్యాక్టరీలో ఎగరేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ జెండాని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, అది కూడా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మాత్రమే ఎగరేయాలని అనుమతి ఇచ్చారు అని చెప్పి, అదేంటి మేము ఎందుకు ఎగరేయకూడదు, మేమందరం ఈ దేశ పౌరులం కదా అన్నటువంటిది ఆయన వేసిన పిటిషన్. దీని మీదన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు దాని మీద కోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు 1995లో జెండానికి అనుకూలంగా తీర్పిస్తూ ఫ్లాగ్ కోడ్ని చట్టంగా పరిగణించలేము, ఎవరైనా సరే దాన్ని కొనసాగించచ్చు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది అప్పుడున్న ప్రభుత్వం. వెళ్తే సుప్రీంకోర్టు 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జెండాని గౌరవప్రదంగా ఎగరేయడం భావ ప్రకటన స్వేచ్ఛ, అది పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ దేశ పౌరులందరూ జెండా ఎగరేయచ్చు అని చెప్పింది. తద్వారా అప్పటి నుంచి అందరూ జెండా ఎగరేస్తున్నారు. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కూడా ఎగరేస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ మీద దుష్ప్రచారం అట్లుంటుంది. అట్లాగే ఆర్ఎస్ఎస్ స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదు, అసలు ఏదన్నా ఒక లెక్క చెప్పండి అంటే, వార్దా జిల్లా అంజీలో సంఘ్ మొదలైనటువంటి తర్వాత జూలై 28, 1929లో జరిగింది. సత్యాగ్రహ సందర్భంగా అప్పుడు కేశవరావు సోనార్, నాందేర్ సింపి సోనార్, బాబురావు సోనార్, రామచంద్ర సోనార్, గట్టలాల్ పరదేశి ఇట్లాంటి వాళ్ళందరూ అప్పుడు సత్యాగ్రహి సంఘ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు. అప్పటి నుంచి చూస్తే ఏప్రిల్ 14న 1929లో కావచ్చు, ఆగస్టు 2, 1927లో కావచ్చు, అక్టోబర్ 12, 1929లో కావచ్చు, ఆగస్టు 10, 1929లో కావచ్చు, జూలై 6, 1929లో కావచ్చు, డిసెంబర్ 12, 1928, జూలై 10, 1929 ఇట్లా చూస్తే అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి స్వయం సేవకులు అరెస్ట్ అయ్యారు, జైలుకు వెళ్ళారు. గతంలో ఎడ్గేవార్ లాంటి వాళ్ళు కూడా స్వతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళారు. ఎంతవరకు ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే వాళ్ళు చేసినవి చెప్పుకోరు. ఆ జనం మనం వెళ్ళి చెప్పుకోవడం ఏంటి, డప్పేయడం ఎందుకు అంటారు. ఈవెన్ ప్రెస్ మీట్లు కూడా ఇదివరకు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి వాళ్ళ మీద పెద్ద సమస్య ఏంటంటే అతిమోహమాటస్తులు. ఈ అతిమోహమాటమే ఆర్ఎస్ఎస్ మీద నెగిటివ్ క్యాంపెయిన్కి ఉపయోగపడింది. ఆ నెగిటివ్ క్యాంపెయిన్కి సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు రోజుల తరబడి, ఏళ్ల తరబడి వాళ్ళు చర్చించుకుని కానీ బయటికి రారు. అదే వాళ్ళకున్న సమస్య. ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ మొహమాటం వీడి ఈ తప్పుడు ప్రచారాల మీద, తప్పుడు ఆరోపణల మీద వేగంగా సమాధానం చెప్పేటటువంటి రోజు రావాలి. ఇది కూడా ఇప్పుడు వాళ్ళు కొంతమంది బాధతో బయట పెడితే కానీ ఈ ఇష్యూస్ అన్నీ రావట్లేదు. ఇప్పుడు ఏదో పుస్తకాలు రాసి చెప్తున్నారు కానీ పబ్లిక్లోకి అయితే చర్చకి వచ్చి వేగంగా రియాక్ట్ కారు. అదే వచ్చిన సమస్య.